ప్రేమ పుట్టడానికి 100 రోజులు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు అని చెప్పేసి సేమ్ బిగ్ బాస్ హౌస్లో కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకునేదానికి, మన దమ్ము జనాలకు కనిపించేదానికి 100 రోజులు కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. ఆ ఒక్క ఇన్సిడెంట్తో నువ్వు టాప్ కన్నా లేచిపోవచ్చు, ఆ ఒక్క ఇన్సిడెంట్తో నువ్వు ఇట్లా పడిపోయి ఎలిమినేట్ అయిపోవచ్చు. గేమ్ గెలవడం ఇంపార్టెంట్ అనుకుంటారు చాలామంది గేమర్స్. గేమ్ ఒకటి గెలిస్తే చాలు ఆటోమేటిక్గా జనాలు గెలుస్తారు అనేసి అనుకుంటారు. బట్ కొన్నిసార్లు గేమ్లో ఓడిపోతేనే జనాలు గెలుస్తారు. గేమ్ గెలవడం ఇంపార్టెంట్ కాదు, మనుషుల్ని గెలవడం ఇంపార్టెంట్. ఆ లాజిక్ మిస్ అయింది ఎవరు తెలుసా? నేను. లైవ్ ఎగ్జాంపుల్ నేను. ఆ లాజిక్ మిస్ అయ్యి గేమ్ 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 అని, గీతు అంటే గేమ్ బాగా ఆడింది అనేసి గుర్తొస్తుంది. కానీ అఫ్కోర్స్ నేను ఫ్రెండ్షిప్కి కూడా వాల్యూ ఇచ్చినాను, అది లేటర్ రియలైజ్ అయ్యారు. కానీ ఆ పాయింట్లో నాకు ఫ్రెండ్షిప్ కంటే గేమ్ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించి నేను నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆదిరెడ్డికి ఆ టైంలో ఒక అన్యాయం, మోసం, ద్రోహం చేశాను మా టీంని గెలిపించడానికి. బ్యాక్లాష్ అయిపోయి ఐ వాజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సేమ్ జరుగుతోంది ఇప్పుడు రితు దానికి కూడా. 2 ప్రోమోలు చూసినా కనిపించింది, కళ్యాణ్ గారికి చేతులు పట్టుకోవడమే కాదు చేతి అని చెప్పడం కూడా తెలుసు అని చెప్పి ఈరోజు ప్రోమో చూసిన తర్వాత వాహ్ అనిపించింది నాకు. అసలు కళ్యాణ్ ఒక టాప్ లేచిపోయినాడు, ఇప్పుడు సూపర్ కంటెస్టెంట్ అయిపోయినాడు. బ్యూటిఫుల్ ప్రోమోస్,